హీరోయిన్గా సినిమా ఛాన్సులు రావట్లేదు, క్యారెక్టర్స్ కూడా దొరకడం లేదు, పైగా ఫేడ్ అవుట్ అయిందనే ట్యాగు, మీడియాలో అస్సలే లేని ప్లేసు. మరి ఏం చేయాలి? సింపుల్గా స్టార్ హీరోల సినిమాల మీద కమెంట్లు చేయాలి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి, అంతే. దిమ్మ తిరిగే రేంజ్లో వైరల్ అయిపోవాలి అని అనుకున్నారో ఏమో కానీ తాజాగా పాయల్ ఘోష్ కూడా అదే చేశారు. తెలుగు బేస్డ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్నే కాదు, నార్త్ స్టార్ షారూఖ్ సినిమాను కూడా చిన్న ట్వీట్తో విమర్శించారు. తన ట్వీట్తో నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన కామెంట్స్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో తెలుగులో మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఘోష్ తన ఫిలిం కెరీర్లో స్టార్ కాలేకపోయారు. 1-2 సినిమాలకే టాలీవుడ్లో కనిపించకుండా పోయారు. పక్కనే ఉన్న కోలీవుడ్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం, బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీకి ఛాన్సులు రాకపోవడంతో జస్ట్ సోషల్ మీడియానే నమ్ముకునే జనాల నోళ్లలో నానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎప్పుడు కాంట్రో అండ్ క్రేజీ ట్వీట్ చేసే ఈ హీరోయిన్ తాజాగా ప్రభాస్, సలార్, షారూఖ్, డంకీ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే, 2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి, ఒక్కటి కూడా చూడలేని విధంగా ఉన్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండూ చెత్త సినిమాలే. అయితే సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయి, ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్, ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది పాయల్ చేసిన ట్వీట్. అయితే ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సలార్ సినిమా చెత్త అనే కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది. సలార్ విషయంలోనే కాదు, షారుఖ్ ఫ్యాన్స్ ను కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ కారణంగానే విమర్శల పాలవుతుంది.